వర్గాల భాండాగారం నేతన్నల శ్రమైక జీవనం సిరిసిల్లకు మణిహారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన లక్ష్యం. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఫైట్ ఆర్థిక ఇబ్బందులతో బలవన్ మరణం చెందిన కుటుంబాన్ని పరామర్శ. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కాటన్, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తులు రెండు కళ్లు లాంటివని వెల్లడించిన కాటన్ అసోసియేషన్ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను తెచ్చింది కేకే మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాసులేనని వెల్లడించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి సభలో వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్ల కోసం పెద్దరెడ్డి పని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులను మండిపడ్డ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిని సాల్వతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో గంగాపుత్రులకు అన్యాయమే జరిగిందన్నారు. పంచభూతాలను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం వదలలేదని, గొర్రెల స్కామ్, చేప పిల్లల పంపిణీలో స్కామ్, ఇలా అనేక రకాలుగా దోపిడీ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుందన్నారు. అయితే ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్ వేలుముల స్వరూప తిరుపతి రెడ్డి, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సంగీతం శ్రీనివాస్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ముడారి రాజు, గడప లక్ష్మణ్, గడప కృష్ణహరి, రాజనర్సు, వంగాల రాజనర్సు, కూర కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ వృత్తి ఎక్కడ ఉంటుందో, ఏ రాష్ట్రంలో ఉంటుందో, ఏ దేశంలో ఉంటుందో, ఏ మారుమూల ప్రాంతంలో ఉంటుందో తెలియదు. కానీ కొన్ని వృత్తులు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ మత్స్యకార వృత్తి మాత్రం ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈ భూగోళంలో 3వ వంతు ఇవాళ 3/4 ఇలా నీళ్ళే ఉన్నాయి. కాబట్టి నీళ్ళున్న కాడ ప్రతి చోట చేప ఉంటుంది. ఆ చేప ఉన్న ప్రతి చోట దాన్ని పట్టుకోవడానికి వృత్తి ఉంటుంది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా వేరే పేరుతో పిలిచినప్పటికీ కూడా చేపలను పట్టుకునే వృత్తి మాత్రం ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిజంగా కూడా ప్రకృతిపై ఆధారపడి ఉంటారు. ఇలా ఎవరిపైన ఆధారపడి ఉంటారు? ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి ఇలా వర్షాలు పడి ఇలా నీళ్లు సమృద్ధిగా ఉంటే చేప సమృద్ధిగా పెరుగుతుంది. ఇవాళ మారిన క్రమంలో ఇవాళ అనేకమైన చెరువులు అంతరించిపోయినాయి. ఇవాళ ఆ రోజు ఊళ్ళో ఒక చెరువు ఉంటే చెరువు అనేది బతుకు ఆదరువుగా మారింది. ఆ చెరువు చుట్టే ఆ ఊళ్ళో 2, 3 చెరువులు ఉన్నాయంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల కులాల వారికి పిల్లల్ని ఇచ్చడానికి, అమ్మాయిల్ని ఇవ్వడానికి అనేక మంది ముందుకు వచ్చారు. ఎందుకంటే ఆ చెరువు పైనే ఆధారపడి వ్యవసాయం నడుస్తుంది. ఆ చెరువు పైన వ్యవసాయం నడిచినప్పుడు దానికి కావాల్సిన వడ్రంగి వాళ్ళు కానీ, కమ్మర, కుమ్మర అందరూ కూడా, ముదిరాజు అందరూ కూడా మంచిగా బతుకుతారు. అట్లనే చేపలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ మంచిగా ఉంటుంది. చేపలు కూడా ఉంటాయి కాబట్టి గంగపుత్రుడు కూడా మంచిగా ఉంటారని చెప్పి చాలామంది ఆ ఊళ్ళో మంచి చెరువు ఉన్నదంటే ఆ ఊరి మగపిల్లగాళ్ళకి మంచి గిరాకీ ఉండేది. అప్పుడు అమ్మాయిలు ఇచ్చడానికి కూడా ఎక్కడ కూడా వెనక ముందు కాలే. కానీ మారిన క్రమంలో ఇలా మారుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారిన తరుణంలో గత ప్రభుత్వాలు
కాంగ్రెస్ అంటే ఈ 10 సంవత్సరాలకు ముందు ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో అనేకమైన చెరువులు గొలుసుకట్టు చెరువులు ఉండేటి. ఆ గొలుపు చెట్టు కరువులన్నీ కూడా ఇవాళ అంతమించిపోయినాయి. ఇవాళ అనేక మంది ఆక్రమించుకొని ఆ చెరువులన్నింటినీ కూడా మాయం చేసిన క్రమంలో మీ బతుకు ఆధారం కూడా ఇలా గండం ఏర్పడ్డది ఇవాళ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఈ చెరువులకు అన్నింటికి కూడా పునరుజ్జీవితం చేసి మళ్ళీ వాటి జలకల వచ్చేట్టు చేస్తే అప్పుడు జీవచరాల యొక్క కళ వస్తుంది. ఇలా చెరువులు కూడా సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పుడు మళ్ళీ చేపలు కూడా సమృద్ధిగా ఆలోచన కొద్ది ఇలా చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టిన ఇవాళ మారుతున్న కార్యక్రమంగా మీరందరూ కూడా ప్రాణానికి తెగించి ఇలా చెరువులోకి ఇవాళ ఒకసారి చెరువులోకో సముద్రంలోకో నదిలోకో పోతుందంటే ఇలా ప్రాణానికి తెగించిపోయినట్టే లెక్క. ఇంతకు పోయినప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు సరే చెరువులలో అంటే లెక్కలేదు, కానీ ఇలా నదిలోకో సముద్రంలోకి పోయినప్పుడు మీరందరూ కూడా భార్యా పిల్లలందరూ కూడా అరచేతుల ప్రాణాలు పెట్టుకొని ఇవాళ మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి చూస్తుంటారు ఇవాళ. అందుకే మీ అందరికీ కూడా బీమా సౌకర్యాన్ని కల్పించడానికి కూడా గత ప్రభుత్వమే ఇవాళ కాంగ్రెస్ హయాంలోనే అనేకమైన చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ హయాంలో మీకు అనేకమైన సబ్సిడీలు ఇచ్చింది. ఇలా నెట్ పట్టుకోవడానికి కూడా సబ్సిడీ ఇచ్చింది. కానీ ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కుల వృత్తికి కూడా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి ఏ వృత్తిని కూడా ప్రోత్సహించలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క వృత్తి సమస్యలన్నింటినీ కూడా తీసుకొని ఇవాళ తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా చేస్తారు కూడా. ఎందుకంటే అన్ని కుల వృత్తుల వారికి కూడా ఇలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఇలా ఆ కార్పొరేషన్ ద్వారా మీ యొక్క సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి అని మీ ద్వారానే ఇలా పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో ఈ యొక్క ప్రజాపాలనను కొనసాగిస్తుంది. ఇవాళ మీరైతే ఏదైతే డిమాండ్లు పెట్టిండ్రో అందరికీ ఇక్కడ స్థలాలు ఇచ్చిండ్రు, మా సంఘానికి స్థలం ఇవ్వలేదని చెప్తున్నారు కలెక్టర్ గారు. కాబట్టి ఆ స్థల విషయంలో తప్పకుండా మీరు కూడా ఒక అప్లికేషన్ ఇవ్వండి. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్టయితే మీకు కూడా ఒక భవనం కట్టుకోవడానికి అది మీ ఆత్మగౌరవానికి ఒక నిదర్శనంగా మీరు అనుకుంటున్నప్పుడు తప్పకుండా మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేసి ఇవాళ ఆ యొక్క భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి అందుకో మళ్ళీ ఒక్కటి కూడా మేము విజ్ఞప్తి చేస్తుంది. అలా తప్పకుండా స్థలం అందుబాటులో ఉండాలి ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే ఉన్న భూములన్నీ కూడా ఇలా అన్యాక్రాంతమైపోయినాయి. ఆ అన్యాక్రాంతమైన భూములన్నింటి కూడా తీసుకున్న తర్వాత మీ సమస్యను తప్పకుండా సానుకూలంగా స్పందించి భూమి ఏర్పాటు చేసే దిశగా మేమందరం కూడా కలిసి పోరాడి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నం చేస్తారని. ఇంకా చేప పిల్లల విషయానికి వస్తే గత ప్రభుత్వాలు దోపిడికి ఏవి కూడా అర్హత లేకుండా పోయినాయి. శ్రీశ్రీ గారు అన్నారు, కాదేది కవితకు అనరం అన్నట్టు గత 10 సంవత్సరాల పరిపాలకులు దేన్ని కూడా దోపిడీకి గురి చేయకుండా వదిలిపెట్టలే. పంచభూతాలలో ప్రతి భూతాన్ని కూడా దోచుకున్నారు. ఆఖరికి మూగ జీవాలను కూడా దోచుకున్నారు. ఇలా చెట్లల్లో స్కాములే, గొర్రెలలో స్కాములే. మీరు అందరూ కూడా పేపర్లు చదివినరు. ఆఖరికి వస్తే చేప పిల్లలు కలిపేలా కూడా స్కాములే చేసింది. ఇవాళ లక్ష చేప పిల్లలు కలిపితే 10 లక్షలు కలిపినట్టు డబ్బులు దొబ్బేసిన వైనం మీ అందరూ కూడా తెలుసు. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి ఏమీ జరగకుండా అవినీతికి తావివ్వకుండా మొన్ననే మీకు అందరికీ కూడా మీ ఆధ్వర్యంలో చేప పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. సరే ఆలస్యం కావచ్చు, ఎందుకంటే అన్ని పిల్లలు దూకడం కష్టమవుతుంది. ఇలా అందుకే మీరు కూడా ముందుకొస్తే చేప పిల్లలను పెంచే కార్యక్రమాన్ని మీరే చేపట్టుకుంటే ఈ కార్పొరేషన్ ద్వారా మీకే డబ్బులు ఇప్పించి మనమే ఇక్కడ చేప పిల్లలను పెంచడం వల్ల ఇప్పుడు ఎందుకంటే చేప పిల్లలకు మనకు ఆంధ్ర ప్రాంతంలో ఆధారపడాల్సి వస్తుంది. అలా ఎందుకంటే ఆడ నీళ్ళు సమృద్ధిగా ఉంటుంది, మత్స్యకారులు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు దాని యొక్క వృత్తిని శాస్త్రీయబద్ధంగా తీసుకున్నారు. ఇవాళ మీరు కూడా ఎదిగిన పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తుంది. మీరు కూడా చేప పిల్లలను మనమే ఇక్కడ పెంచుకొని మన చెర్లల్లో మనమే కలుపుకుంటే మనకు భయం కూడా కలిసి వస్తుంది. ఏ సమయంలోనైతే చేప పిల్లలు కరెక్ట్ చెర్లలో కలిపితే ఇలా మంచిగా ఆరోగ్యవంతంగా ప్రత్యేకమైన నవంబర్ 21 తేదీ మత్స్యకార దినోత్సవంగా ప్రకటించింది. కాబట్టి భారత మత్స్యకారులందరూ ఏకదాటి మీద ఒకటే మాట మీద తిరిగి మత్స్యకార దినోత్సవం చేసుకోవాలని ప్రపంచమంతా మత్స్యకార దినోత్సవం ఈరోజు చేసుకుంటున్నాము. దానికి కూడా ప్రతి సంవత్సరం మేము చేసుకుంటున్నాము.
ఇక్కడ సిరిసిల్ల మండలం 13 మండలాలలో కానీ ఇంకా ఇతర రాష్ట్రాలలో కానీ మత్స్యకారులు చాలా పేద పరిస్థితులు ఉన్నారు. చేపలు అమ్ముకుంటేనే పూట గడిచే పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి దాని మీద ప్రభుత్వం దృష్టించుకొని ప్రతి దాని నుండి మాకు కొద్దిగా సబ్సిడీ రూపం మా మత్స్య ఎగుమతి నుంచే మాకు సబ్సిడీ ఇచ్చి బండ్లు కానీ వలలు కానీ సబ్సిడీ ధరమైన ఇచ్చినట్టుంటే మత్స్యకారులు జర శ్వాస పీల్చుకునే అవకాశం ఉంటుంది. అందుకొరకు ప్రభుత్వాన్ని కోరుకుంటాం. మత్స్యకారులకు ఎక్కడ కానీ విలువలేకపోతున్నది కాబట్టి మత్స్యకారులకు సబ్సిడీ ధర మీద నూలు వలలు ఇల్లు ఒక్కొక్క కుటుంబం ఒకటే రూములా 4 కుటుంబాలు జీవిస్తున్నారు. ఇంతవరకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇల్లు కానీ భూ వసతి కానీ కల్పించలేదు. కావున ఇప్పటికైనా కానీ ఈ మత్స్యకార దినోత్సవం మేము చెప్పే దాన్ని బట్టి మీరందరూ ప్రతి గంగపుత్రులకు రూములు కానీ ప్రభుత్వ భూమి ఇల్లు కానీ ఇవ్వాలని మేము అందరికీ మనవి చేసుకుంటున్నాం. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ 19వ వార్డులోని నేత కార్మిక కుటుంబానికి చెందిన దుంపేటి సంతోష్ అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం పొందగా బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందన్ చక్రపాణి స్థానిక సివిల్ హాస్పిటల్లో దుంపేటి సంతోష్ మృతదేహాన్ని చూసి మృతికి గల కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని ఓదార్చారు. పవర్లూమ్ కార్మికులు దుంపేటి భూమయ్యకి సరైన పని లేక వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు సతమతం కావడం చూసిన వారి కుమారుడు దుంపేటి సంతోష్ తనకు కూడా సరైన ఉపాధి అవకాశాలు లేక మానసికంగా ఎంతగానో కృంగిపోవడం బలవన్మరణం పొందడం చాలా దురదృష్టకరమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర తయారీ పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేలా ప్రభుత్వం ఆర్డర్లను ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పించాలని, అదేవిధంగా కార్మికులలో మానసిక ధైర్యాన్ని పెంపొందించేలా చేస్తూ ఆత్మహత్యల నివారణకై తగిన చర్యలు చేపట్టాలన్నారు. వీరి వెంట కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల బీసీసీల అధ్యక్షులు తుమ్మరాజు, మామిడాల రమణ తదితరులు ఉన్నారు. సిరిసిల్లలోని కాటన్ వస్త్ర పరిశ్రమకు కూడా ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కాటన్, పాలిస్టర్ పరిశ్రమలు రెండు కళలాంటివని కాటన్ యజమానులు సంఘ నాయకులు పేర్కొన్నారు. వేములవాడ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కాటన్, పాలిస్టర్ మిళితమైన వస్త్ర ఉత్పత్తులను అందిస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. కాటన్ పరిశ్రమ కూడా ఆర్డర్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్, గౌడ వాసు, గౌడ సురేష్, గౌడ రాజు, ఎల్ఏ దేవదాస్, గాజుల రవి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడకు వచ్చేసి అక్కడి గుడికి సంబంధించిన శంకుస్థాపనలు, అలాగే మన సిరిసిల్లకు సంబంధించిన యారన్ డిపో ప్రారంభోత్సవం చేసినారు. వారికి మా కాటన్ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన సిరిసిల్లాలో పాలిస్టర్ కానీ కాటన్ కానీ రెండు కళ్ళ లాంటివి. అటువంటిది గత ప్రభుత్వం ఓన్లీ పాలిస్టరు పరిశ్రమకు మాత్రమే వాళ్ళకి సంబంధించిన ఆర్డర్లు ఇచ్చింది.
మన కాటన్ వస్త్ర పరిశ్రమ విస్మరించింది. కాబట్టి ఈ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారు దయతలిచి మన కాటన్ వస్త్ర పరిశ్రమకు ఈ కాటన్కు సంబంధించిన ఆర్వీఎం కానీ నిన్న ప్రకటించినట్టు బహిరంగ సభలో కాటన్ను పాలిస్టర్ మిళితమైన చీరలు ఇస్తామని చెప్పినారు. అటువంటి చీరలు మన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇచ్చినట్టయితే మన కాటన్ వస్త్ర పరిశ్రమతో పాటు పాలిస్టర్ కూడా ఈ రెండు పరిశ్రమలు మెరుగుపడతాయని భావిస్తున్నాము. అలాగే యారన్ డిపోలో ఓన్లీ పాలిస్టర్ కాకుండా కాటన్కు సంబంధించిన సిరిసిల్లాలో మేము ఉత్పత్తి చేసే రకాలకు 20 నంబర్ కానీ 25 నంబర్ కానీ 34 కానీ ఇటువంటి కౌంట్లు మా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మా యజమానులకు ఆసాములకు ఇచ్చినట్టయితే సబ్సిడీ ద్వారా ఇచ్చినట్టయితే మాకు కూడా మా పరిశ్రమ కూడా మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి యారన్ డిపో ద్వారా ఖచ్చితంగా కాటన్కు సంబంధించిన యారన్ తెప్పించి మా సిరిసిల్ల పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నాము. అలాగే ఆర్వీఎం ద్వారా ఓన్లీ పాలిస్టర్ పరిశ్రమకే ఆర్డర్ ఇచ్చారు. మా కాటన్ వస్త్ర పరిశ్రమను మర్చిపోయారు. కాబట్టి ఆర్వీఎం ద్వారా ఈ యారన్ డిపో ద్వారా కాటన్కి సంబంధించిన ఇంకా ఆర్వీఎం కాక వేరే ఏ ఆర్డర్ ఉన్నా కూడా మా కాటన్కి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. పాలిస్టర్ వాళ్ళు మా వాళ్ళే, కాటన్ వాళ్ళు మా వాళ్ళే. వాళ్ళకి ఇచ్చినందుకు మేము సంతోషం, అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాము గవర్నమెంట్ ప్రభుత్వానికి. మా కాటన్ జేఏసీ తరఫున ఖచ్చితంగా ఈ యారన్ డిపో ద్వారా మాకు ఈ కాటన్ను యారన్ తెప్పించి ఇచ్చినట్టయితే మా కాటన్ పరిశ్రమ ఈ కుదేలవుతున్న తరుణంలో కొద్దిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వేములవాడకు రావడం ఇటు కార్మిక అటు ధార్మిక క్షేత్రాలకు అనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ గురించి మాట్లాడినప్పుడు అటు పాలిస్టర్ ఇటు కాటన్ రెండింటికి కూడా అనుబంధంగా మరొక నిర్ణయాలు అదే రకంగా ఆర్డర్లు కూడా ఉంటాయని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. మా ఆరాటం ఏంటంటే పాలిస్టర్కు వ్యతిరేకం మనం లేదా మొత్తం కాటనే ఉండాలన్నటువంటి ఉద్దేశం కాదు. ఒకసారి మనం కొద్దిగా వెనుకకి వెళ్తే కాటన్ అని పదం తీసుకున్నప్పుడు అది పత్తి, రైతు పండించినటువంటి పత్తి ఏదైతుందో అది జిన్నింగ్కి వెళ్తుంది. జిన్నింగ్ తర్వాత దాని స్పిన్నింగ్ అవుతుంది, అంటే దారం తయారవుతుంది. ఆ తర్వాత సైజింగ్కి వెళ్తుంది. సైజింగ్ తర్వాత వీవింగ్ అవుతుంది. వీవింగ్ అనే పదం అది పాలిస్టర్ నేస్తుంది, పవర్లు కాటన్ కూడా నేస్తుంది. అయితే కాటన్ ఉత్పత్తి అయిన తర్వాత ఏమవుతుందంటే కాటన్కు ఇవాళ పేపర్ కూడా వచ్చింది. చిన్నపిల్లలు ఈ పాలిస్టర్ వస్త్రాలు వేయడం వల్ల వాళ్ళకు రకరకాల రోగాలు వస్తున్నటువంటి విషయం అందరూ చెప్తాము. అయితే ఆ కాటన్ ఉత్పత్తి అయిన తర్వాత సిరిసిల్లలో ముఖ్యంగా ఎక్కువ పెట్టికోట్స్ తయారవుతాయి, లేకపోతే చీరలు తయారవుతాయి. ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా ఒకవేళ నిలువు సైజింగ్ అంటే కాటన్ ఇస్తే అంటే వార్ప్ అంటాం మనం, దాని మీద ప్యాక పాలిస్టర్ వేసినా ఇద్దరికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ రకంగా ఒక ప్రతిపాదన చేసినప్పటికీ ఇంకా ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి వేలాది మంది మహిళలకు పూర్తి స్థాయిలో పని దొరకాలంటే ఒక లంగా ఇవ్వన్నట్టు ఒక పెట్టికోట్, ఒక చీర, ఒక పెట్టికోట్ ఇస్తే వేలాది మంది మహిళలకు తప్పకుండా సంవత్సరం పాటు పని దొరుకుతుంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ ఉపాధి కల్పించాలి, పరిశ్రమ యొక్క మనుగడ అలాగే కొనసాగించాలంటే కాటన్కి ఎక్కువ ఇప్పుడు సపోజ్ ఆర్వీఎం ఉంది. ఆర్వీఎం ఏదైతే ఈ షూటింగ్ అంటాం కదా మనం పిల్లలకు, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా షూటింగ్ సిస్టమ్ ఏదైతుందో అది పీసీ ఉంటుంది ఖచ్చితంగా. ఇస్త్రీ అట్లే ఆగుతుంది, దానికి నడుస్తుంది. మరి పై భాగంలో వేసుకున్నటువంటి స్కర్ట్ కావచ్చు, లేకపోతే షర్ట్ కావచ్చు, అది కాటన్ తయారైతే దాని మీద ప్రింట్ చేస్తే ఆ దుస్తులు వీళ్ళు అంటే పిల్లగాళ్ళు వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఒకవేళ అది పీసీ తయారైతే అంటే పాలిస్టర్ కాటన్ రెండు మిక్స్లో తయారైతే దాని మీద ప్రింట్ చేస్తే ఆ రెండు రకాల విధాలైనటువంటి ఏదైతే రంగులు ఉన్నాయో దాని మీద నిలవదు. కాబట్టి మేము చెప్పింది ఏంటంటే కాటన్ అయితే డ్యూరబుల్ ఉంటుంది, వేసుకున్న పిల్లలకు బాగుంటుంది, దాని ఒక ప్రింట్ వేసినా కూడా నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన్నికగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము
కాటన్ వస్త్రాన్ని ప్రిపేర్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రకంగా మా నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమ పాలిస్టర్ అయినా లేకపోతే కాటన్ అయినా కూడా సిరిసిల్ల అందరం కలిసి బతకాలి, అందరికీ ఉపాధి దొరకాలి, ముఖ్యంగా కార్మికులకు అందరూ కలిసి. ఎందుకంటే ఇంతకుముందు నేసినటువంటి పాలిస్టర్ ఏదైతే బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో దానివల్ల ఎంత ఉపయోగం అయిందనేది మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఆసాంలో ఎవరైతున్నారో ఒకసారి డాబీలని, ఒకసారి పింజర్లని రకరకాల మార్పులు చేస్తే ఇది లేని పరిస్థితులల్లో కనీసం ఒక 2 బీములు పడితే వాళ్ళకి వెళ్ళని పరిస్థితులు ఉంటే దాదాపు 4 నుంచి 5 వేల పవర్ లూములు తుక్కు కింద అమ్ముకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు, ప్రత్యేకించి మళ్ళీ చెప్పాల్సిన. ఇప్పుడు ఈ దశలో ఇప్పుడు కూడా చాలామంది ఆసాములు పని లేక అటు కరెంటు విషయంలో కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు కరెంటు 25 HPలు సబ్సిడీ ఇస్తా అన్నటువంటి ఏదైతే ఈ ప్రభుత్వంకు మళ్ళీ ఒకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పరిశ్రమ నిలదొక్కుకోవడానికి అది అవసరం. మేము ఉచిత కరెంట్ అడుగుతలేము, రుణమాఫీ కూడా అడుగుతలేము. కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇట్లాంటి అంటే దోహదపడేటువంటి పరిశ్రమ నిలదొక్కుకోవడానికి దోహదపడే కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మాకు సంతోషం. ఆ రకంగా మేము ఎప్పుడు వెళ్ళగల కూడా ప్రభుత్వానికి మేము కృతజ్ఞత లెక్కనే ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభుత్వం ఆలోచించి చేస్తే బాగుంటుందన్న నిర్ణయంతో ముఖ్యంగా మంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఏదైతే వాగ్దానం చేశారో త్వరితగతిన, ఎందుకంటే ఇప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయింది, అందరు దిక్కుదోచని పరిస్థితుల్లో పరిశ్రమ ఆసాములు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇంకా ఒక దారి తీరు తెలియలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం గడిచిన తర్వాత అంటే ఈ వచ్చే జనవరి లేకపోతే డిసెంబర్ ఎండింగ్ కన్నా మళ్ళీ ఒకసారి సమీక్షను నిర్వర్తించి ఎవరెవరికి ఏది ఇస్తే బాగుంటుంది, ఏ రకంగా అయితే ఈ పరిశ్రమ నిలవకుంటుంది, ఈ వేలాది మంది, ఎందుకంటే కేవలం పవర్మానంగానే నడిపే వాళ్ళు కాదు, జాబర్లు ఉంటారు, నడిపే వాళ్ళు ఉంటారు, స్పిన్నర్స్ ఉంటారు, దిగవస్టర్లు ఉంటారు, అమాలీలు ఉంటారు, కూలీలు ఉంటారు, రకరకాల అందరూ కూడా ఈ పరిశ్రమ, ఎందుకంటే కేవలం ఒకటే జాబ్ ఆగేది కాదు, 0 పాయింట్ నుంచి మొదలు పెడితే చివరి దాకా కూడా అందరూ బ్రతికేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అందరికీ జీవనోపాధిని ఇచ్చేటువంటి టెక్స్టైల్ పరిశ్రమ. దీన్ని కాపాడే బాధ్యత. అవసరం పడితే మేము ఇది కాదు అది కాదు, టెక్స్టైల్ పార్క్ వాళ్ళు కూడా పని ఇవ్వండి, అది కూడా బంద్ పడ్డది, సబ్సిడీ లేక కరెంట్ ఇవ్వలేక. కాబట్టి ఈ కుదేరైనటువంటి పరిశ్రమను భుజాలను ఎత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఆదర్ శ్రీనివాస్ గారు కావచ్చు, ఎందుకంటే వాళ్ళు మా కష్టాలు సుఖాలు తెలిసిన వాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ దీని మీద ప్రత్యేకమైన ఒక దృష్టి సారించి ఇప్పటికైనా మా పరిశ్రమకు మేలు చేయాలని మనసారా వేడుకుంటాం. వేములవాడ రాజన్న ఆలయ దర్శనానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసిన కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు పట్టణ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిన వేములవాడ ఎమ్మెల్యే ఆదిరి శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలకు పట్టణ కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 1000 కోట్ల రూపాయల వరకు నిధులను జిల్లాకు తీసుకురావడంలో సఫలీకృతమయ్యారన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, కత్తెర దేవదాస్, ఆకునూరు బాలరాజు, ఎల్లా బాలరెడ్డి, కాసర్ల రాజు, నకాస్ నరసయ్య, చెన్నమనేని కమలాకర్ రావు, రెడ్డి నాయక్, భీమారావు శ్రీనివాస్, గడ్డం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి పిలిపించడంలో ముఖ్యంగా గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ఇప్పుడైనటువంటి ఆది శ్రీరణ గారు మరియు సిరిసిల్ల ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారి యొక్క కృషి చాలా అభినందనీయం. వారి కృషి వల్ల మన యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాకు దాదాపు 1000 కోట్ల వరకు మంజూరు చేయడం జరిగింది వివిధ అభివృద్ధి పనుల గురించి. అట్టి యొక్క పనుడు అభివృద్ధికి మా యొక్క మహేంద్రన్న శ్రీరన్న వారి కృషిని చాలా అభినందిస్తూ ఉన్నాము. అలాగే నిన్నటి రోజున సభకు తరలించినటువంటి మా వివిధ మండలాల యొక్క అధ్యక్షులు కూడా వారి యొక్క కృషి చాలా ఉంది. అట్టి సభకు వచ్చినటువంటి ప్రజలకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎన్ఎస్యూ కార్యకర్తలకు, అన్ని శ్రేణులకు వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమం అయితే ఏదైతుందో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వేములవాడ దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ దిగ్విజయం చేసినందుకు
మన కేకే మహేందర్ రెడ్డి గారికి, ఆసీనన్న గారికి, ప్రభుత్వ విప్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వీరందరి కృషితో మరి ఈరోజు మన జిల్లాకు 1000 కోట్లు వచ్చినాయంటే మన జిల్లా సశస్త్రం అవుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ మీరందరూ ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసినందుకు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తాను. ఎవరు అవునన్నా కాదన్నా సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కేటీఆర్ అని బీఆర్ఎస్ యూత్ సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ సుంకపాక మనోజ్ కుమార్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్ల కోసం పెండింగ్ లో ఉన్న బతుకమ్మ చీరల బిల్లుల కోసం సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడలేదని బీఆర్ఎస్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ సుంకపాక మనోజ్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ఏంటో సిరిసిల్ల పట్టణ నలుమూలలు చూస్తే తెలుస్తుందని అన్నారు. 10 ఏళ్లు టీఆర్ఎస్ పాలనలో కొనసాగిన కొంతమంది నాయకులు అన్ని అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు పాల్గొన్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా సిరిసిల్ల నియోజకవర్గానికి, సిరిసిల్ల పట్టణానికి కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏమిటో బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మేము చెప్పడం కాదు, ప్రజలే చెప్తారు. 2009లో ఎమ్మెల్యేగా అయినప్పటి నుండి మరి తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి సిరిసిల్ల నియోజకవర్గ రూపురేఖలు ఏ విధంగా మారాయో మనందరము చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో మెజారిటీ కులస్తులు పద్మశాలి కులస్తులు. మరి వారి గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కేటీఆర్ గారే అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కేటీఆర్ గారు ఒకవైపున సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూనే మరి ఇక్కడి పద్మశాలి నేతన్నలకి సంవత్సరం నిండా పని కల్పించాలన్న ఉద్దేశంతో వారు ఆలోచించి ఈ స్కూల్ యూనిఫామ్ కానివ్వండి, బతుకమ్మ చీరల తయారీ కానివ్వండి, వారి ఆలోచన నుండి వచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడి నేతన్నలు సంవత్సరం నిండా వారికి ఉపాధి కల్పించిన విషయాన్ని ఒక్కసారిగా మేము ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ పర్యటనకు రావడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి శాల్వాలు కప్పడం, వారితో ఫోటోస్ దిగడం తప్పించి మరి ఏ ఒక్క కాంగ్రెస్ పద్మశాలి నాయకుడైనా మరి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడి పద్మశాలి సమస్యల గురించి మాట్లాడారా అని మేము ఇక్కడి కాంగ్రెస్ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిజం 2 రోజుల క్రితం గౌరవ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి గారు మాట్లాడారు. 330 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయవలసిందిగా చక్రపాణి గారు కోరడం జరిగింది. దానికి ఈలరత్న గడ్డం నరసయ్య గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి వ్యక్తిగత పనులు చేసుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వ్యక్తి గడ్డం నరసయ్య. ఈలలు వేస్తే పనులు కావు, నాయకుడు అనేటోడు ప్రజల మద్దతుతో గెలవాలి. నీలాగా ఈలలు వేస్తూ పాటలు పాడితే నాయకుడు కాలేరు అన్న విషయాన్ని గడ్డం నరసయ్య గారికి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ బతుకమ్మ చీరల ద్వారా కొంతమంది లబ్ధి పొందాలని వారు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి కొంతమందికి లబ్ధి చేకూరింది, దాన్ని మేము కాదని అనడం లేదు. ఎందుకంటే ఇక్కడ కార్మికులకి పెట్టుబడి అనేది సమస్యగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ పెట్టుబడి పెట్టారో వారు కొంచెం లాభం పొందారు. అసలు ఈ బతుకమ్మ చీరల ముఖ్య ఉద్దేశం కార్మికులకి సంవత్సరం నిండా పని కల్పించడం అన్న విషయాన్ని ఒక్కసారి ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు మేము గుర్తు చేస్తున్నాం. దయచేసి ప్రజలు ఆలోచించండి, ఇక్కడ నేతన్నలు ఆలోచించండి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో మీరు ఏ విధంగా ఉన్నారు, ఈ కాంగ్రెస్ 1 సంవత్సరం పాలనలో మీ బతుకులు ఏ విధంగా మారాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఇక్కడి కాంగ్రెస్ నాయకులని తరిమి కొట్టవలసిందిగా మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం. తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై స్పష్టమైన ప్రకటన చేయిస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు తమను మభ్యపెట్టారని తాజా మాజీ సర్పంచ్లు ఆరోపించారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన తమను బుజ్జగించి కలిసేందుకు పాసులు కూడా ఇచ్చారని తాజా మాజీ సర్పంచులు వెల్లడించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు విరమింపజేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ బకాయిల విషయం తెలిపేలా కృషి చేస్తామని ఇక్కడే కాంగ్రెస్ నాయకులు మోసం చేశారన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో తాజా మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దమ్మ అంజయ్య, గౌరవ అధ్యక్షులు చాకలి రమేష్, బొజ్జ మల్లేశం, మంతెన సంతోష్, చిట్నేని శ్రీనివాసరావు, పొన్నాల లక్ష్మణ్, రాసూరి రాజేశం తదితరులు పాల్గొన్నారు. రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో భాగంగా గౌరవ మా తాజా మాజీ సర్పంచులందరూ మరి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం, నిరసన కార్యక్రమం చేద్దామని చెప్పేసి మా జేఏసీ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మరి స్థానిక ప్రజాప్రతినిధులు మీరు నిరసన కార్యక్రమాలు వద్దు, మేము తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్పించి వారితో మీకు ఒక 2 నిమిషాల టైం ఇప్పించి వారు మీ సమస్యలు వారికి క్లుప్తంగా మరి మీరు వివరించేటువంటి సందర్భం ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఇలాంటి పాసులు వారు మాకు ఇవ్వడం జరిగింది. మరి వారు చెప్పిన ప్రకారంగా మేము స్థానిక తాజా మాజీ సర్పంచులు ఎలాంటి ఆందోళనలు చేయకుండా మరి ఆ సభను విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేసినటువంటి మా సర్పంచులను అక్రమంగా దుర్మార్గంగా మరి రాత్రికి రాత్రి మరి ఆ పోలీసు నిర్బంధాలను పెట్టి మమ్మల్ని వారి దగ్గరికి తీసుకుపోకుండా మరి నిర్బంధించడం జరిగింది. మేము 2 విషయాలు సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. మేమేం అడగదలుచుకున్నామంటే, అయ్యా మేము మా భార్యల పుస్తల తాళ్ళు కుదబెట్టి ప్రజల మెప్పు కోసం ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజల మెప్పు పొందాలి, మరి మన గ్రామానికి మనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మేము సాయశక్తుల కృషి చేసి మాకున్న ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము అడుగుతుంది, మేము ఏదైతే చేసినామో ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలని అడుగుతున్నాం తప్ప మరేదో మా కోరికలు మేము కోరట్లేదు. అది కాకుండా మేము అడుగుతున్న నిధులు న్యాయబద్ధమైనవి కాదని మీకు అనిపిస్తే మీరు ఒక ప్రకటన విడుదల చేయండి. మేము అడుగుతున్న న్యాయబద్ధమైన నిధులైతే మాకు నిధులు విడుదల చేయండి. మీరు 1000 కోట్ల కాంట్రాక్టు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మీరు చెప్తున్నారు కావచ్చుగాక, గత ప్రభుత్వం చేసినటువంటి అలసత్వం కావచ్చుగాక, కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రాజెక్టు ఉన్నాయో ఆ యొక్క ప్రాజెక్టులకు మీరు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే సిరిసిల్లాలో పద్మశాలి కార్మికులకు 270 కోట్లు ఏదైతే అప్పు ఉందో దాంట్లో 200 కోట్లు విడుదల చేసినామని చెప్పినారు. అదేవిధంగా మా యొక్క సర్పంచులు ఏదైతే ప్రభుత్వాన్ని నమ్ముకొని చేసినటువంటి అప్పులు ఉన్నాయో దయచేసి అవి క్లియర్ చేయమని చెప్పి సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులందరినీ గౌరవంగా మేము అడుగుతున్నది ఏంటంటే, మేము రోడ్ల పడ్డాము, మా పిల్లలు రోడ్ల పడ్డారు, దయచేసి మాకు ఏదైతే రావాల్సిన పెండింగ్ బిల్లు ఉన్నాయో అవి ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప మేము ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయలే. ఒకవేళ మా యొక్క విజ్ఞప్తిని మీరు తిరస్కరిస్తే కనుక మేము చేయబోయే కార్యక్రమంలో స్థానికంగా చాలా ప్రభుత్వానికి అనేక రకమైనటువంటి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మా యొక్క గోడును మా యొక్క మాజీ సర్పంచులటువంటి ఆవేదనను విజ్ఞప్తిగా స్వీకరించి మా సమస్యను పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నాం. 20వ తారీఖు రోజు వేములవాడ పర్యటనలో సీఎం గారు పలు అభివృద్ధి కార్యక్రమాల మీద వస్తారని చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులు అందరం కూడా మరి గత 8 నెలల నుంచి ఉద్యమిస్తున్నాం కాబట్టి మా యొక్క సమస్య రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి,
ఏదో రకంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఉమ్మడి కరీంనగర్ వేదికగా మేము స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు. అంటే 20వ తారీఖు రోజు సీఎం గారు వస్తే ఆలోపే మాకు ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి రావాలి, లేకపోతే మేము సీఎం పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో మరి దానికి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు పిలుచుకొని మరి మీకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఎన్ని అవుతున్నాయో మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా మరి మాకు పాసులు ఇచ్చి, ఎందుకంటే మేము కనీసం ఒక 10 మంది వాళ్ళ కలిపేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. లాస్ట్కి ఒక 2 3 మీకు అవకాశం ఇస్తామని మాకు హామీ ఇవ్వడం వల్ల మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు అందరం కూడా 20వ తారీఖు రోజు ఏదైతే సీఎం పర్యటన ఉందో దాన్ని మేము అడ్డుకోవడం లేదు, ఉపసంహరించుకుంటున్నాం. మాకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం వచ్చిందని చెప్పేసి మేము సర్పంచులు అందరం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచులు అందరం కూడా ఎలాంటి నిరసన కార్యక్రమం చేయొద్దని చెప్పేసి కూడా మేము స్టేట్మెంట్ ఇస్తూ మాకు అవకాశం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు కూడా తాజా మాజీ సర్పంచుల పక్షాన ప్రకటించడం జరిగింది. మేమందరం కూడా సర్పంచులం సంతోషంగా ఎవరి నెలకాలకు పోయి రేపు ఎట్లాగో మనకి ఏదో ఒక చోట రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి మన బాధలు తీరేటువంటి సమయం దగ్గరలో ఉంది. ముఖ్యమంత్రిని కలిస్తే మన పరిష్కారం దొరుకుతుందని మేమందరం ఆలోచిస్తూ మేము ఎవరి ఇళ్లలో వాళ్ళు పోవడం జరిగింది. మరి అనుకోకుండా అనూహ్యంగా రాత్రి 12-1 గంటలకు మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు ఇళ్లను ముట్టడి చేసి రాత్రికి రాత్రే పోలీసు వాళ్ళు అందరూ కూడా మరి పోలీసు మిత్రులు కూడా అందరూ సర్పంచ్ని అరెస్ట్ చేసి ఒక బందిపోట్లలాగా టెర్రరిస్టులలాగా మమ్మల్ని ఇళ్ళలోకి వచ్చి ఇంటి చుట్టూ ముట్టి తీసుకెళ్ళి మరి రాత్రి 12 గంటల నుంచి 1 గంటల నుంచి మార్నింగ్ 4-5 గంటల దాకా చలిలో మమ్మల్ని కూర్చునబెట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సరి అనేది కాదని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతున్నాం. ఉద్యమం ఏ ఒక్క రోజుతోనే అయిపోయింది కాదు, ఒక్క రోజుతోనే మా ఉద్యమాన్ని మీరు అణచివేయచ్చు, కానీ ఉద్యమం అనేది నిరంతరం కొనసాగుతుంది. సర్పంచులు అందరూ కూడా మీరు చేసినటువంటి మోసానికి మా సర్పంచులు అందరూ కూడా గుర్తెరిగారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మేము ఇంకింత మా ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. గౌరవపరంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎంతో శాంతియుతంగా చేసినటువంటి మా సర్పంచులను మరి అతి కిరాతకంగా మమ్మల్ని ఇళ్లలోకి వెళ్ళి గుంజుకపోయి చలిలా పోలీస్ స్టేషన్లలో కూర్చునిపెట్టడం ఇది చాలా దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి వెమ్లాడకు మన రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. మేము గత 8 నెలల నుంచి ఉద్యమం ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో నడుస్తున్నది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు తెలుసు, ఇక్కడున్న అధికారులకు తెలుసు, అనధికారులకు తెలుసు మేము చేసే ఉద్యమం. ఆ ఉద్యమంలో భాగంగా మాకు ముఖ్యమంత్రిని కల్పిస్తాను అని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మాకు చెప్పడం జరిగింది. మేము కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది. మా సర్పంచ్ తరఫు నుంచి ఎలాంటి మీకు ఆటంకులు కానీ అడ్డంకులు కానీ మేము ఎక్కడ కూడా మేము డిస్టర్బెన్స్ చేయమని చెప్పి మాట కూడా పోలీస్ శాఖ వారికి కూడా ప్రజాప్రతినిధులు కూడా మేము మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద మేము నిలబడి నిన్నటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులు ఎవరు కూడా ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయలేదు. మరి ఏమైందో ఏమో కానీ మాకైతే ఇక్కడున్న ఎస్పీ గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న పోలీస్ శాఖ కావచ్చు ఇలాంటి పాసు ఇచ్చి మేము కల్పిస్తాం, మీ సమస్యలు మా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తాము, గెస్ట్ హౌస్లో కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది స్థానిక ప్రజాప్రతినిధులు. అయితే మేము ఏమంటున్నామంటే మేము మాట ఇచ్చినాం, మీరు నిలబెట్టుకోలేరు. అదే పద్ధతిలో మమ్మల్ని మోసం చేసినందుకు మేము మా ఉద్యమ కార్యాచరణ ఉన్నది. ఆ కార్యక్రమాలు తదుపరి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇకనైనా స్పందించి మా పెండింగ్ బిల్ అంశం మీద ఆ రోజు ఏమన్నారంటే మీకు రేపు మధ్యాహ్నం వరకు పెండింగ్ బిల్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. మాకు ఫోన్ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, చెప్పారు. ఆ పెండింగ్ బిల్లు కూడా ఇంతవరకు విడుదల కాలేదు. అంటే మభ్యపెట్టడానికి సర్పంచ్ను మభ్యపెట్టి ఇక్కడ మా ప్రోగ్రాం అయిపోతే వాళ్ళు అటు మేము ఇటు అనే ధోరణికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి అది ఆ పద్ధతి మానుకోవాలి. ఎవరైనా కానీ మేము చేసిన అప్పులు డబ్బులు
పెట్టిన డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం కానీ వేరే రకంగా ప్రభుత్వాన్ని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అయినా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మా ఉద్యమాన్ని గౌరవించి మా పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన లక్ష్యం. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి 5 ఆర్థిక ఇబ్బందులతో బలవన్ మరణం చెందిన కుటుంబాన్ని పరామర్శ. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కాటన్, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తులు 2 కళ్ళు లాంటివని వెల్లడించిన కాటన్ అసోసియేషన్ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను తెచ్చింది కేకే మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాసులేనని వెల్లడించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి సభలో వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్ల కోసం పెదవి విప్పని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులను మండిపడ్డ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్. ఇవే ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.